ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని విమర్శించిన ఎమ్మెల్సీ శ్రవణ్ సోజు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. పిచ్ను పూర్తిగా తొలగించి స్టేడియంను మార్చడం, భద్రతా సౌకర్యాల పేరుతో 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం ప్రభుత్వ ధన దుర్వినియోగమని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం వినోద కార్యక్రమాలకు ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడం ప్రజలపై అన్యాయమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జిత డబ్బును ఈ కార్యక్రమాలకు మళ్లించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ నిర్ణయాలపై స్పష్టమైన తీర్పు ఇస్తారని శ్రవణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చలు రేపాయి. దాని మొత్తం 9 ఇవాళ 15 రెడ్డి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకున్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఏదో హీ మ్యాన్ అందరూ అంటున్నారు, నువ్వు హీ మ్యాన్ లెక్క ఉంటావని ఉండాలనే ప్రయత్నమా తెలియదు. మొత్తానికి ఆ హీ మ్యాన్ను చూపెట్టుకోవడం కోసం అని చెప్పని లాగేసుకొని ఫుట్బాల్ కోర్టును 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత కోర్టు నోట్ తయారు చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం, అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం. అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు. దాన్ని మొత్తం 9 ఇవాళ 15 నిమిషాల మిస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే దానికి సింగరేణి కాలరీసోడు వానికేం పనండి నాకు అర్థం కాదు. ఇంత చిల్లరగా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రజాభవన్ను ప్రైవేట్ భవన్గా మార్చేసుకున్నారు. ఆడ పెండ్లిలు అవుతాయి, ఆడ విందులు అవుతాయి, వినోదాలు అవుతాయి, దావతులు అవుతాయి. మళ్ళా ప్రజల సొమ్ముతోటి ఇవాళ వ్యక్తిగత జల్సాలకు ఇవాళ వ్యక్తిగత కోరికలకు ఇవాళ వినోదానికి వేదికలుగా ఇవాళ ప్రజల సొమ్మును వాడుకుంటున్నట్టు ఒక వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. 100 కోట్లు అటు ఈ మ్యాచ్కు. ఇగో ఇది 100 కోట్లు, ఒక్క మ్యాచ్కు 100 కోట్ల రూపాయలు. ఫ్రాడ్ సిటీలో ఒక బోగస్ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఆడ 200 కోట్లు. రేవంత్ రెడ్డికి సొంతంగా ఉన్న జల్సా మ్యాచ్ కోసం మెస్సీ వర్సెస్ మేస్త్రి కోసం 100 కోట్ల రూపాయల ఖర్చు. ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది దుబారా కాదా? మళ్ళీ పక్కనే నన్ను కోసుక తినరి, నన్ను కోసుకున్న 1 రూపాయి లేదు, నా దగ్గర సొమ్ము లేదు, నేను పెన్షనర్లకు డబ్బులు ఇయ్యడట.